అసలు జనసేన అనే అనే వ్యక్తి చక్కగా ఆయన ప్రశాంతంగా ఆయన జీవితం ఆయన బతకకుండా హ్యాపీగా ఇంట్లో రెడ్ కార్పెట్స్ ఉన్న దాన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి వేరే చేతకాని పనులన్నీ చేస్తా జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప అతనికి ఏ రాజకీయ పరిజ్ఞానం లేదు, ఏమీ లేదు. టీడీపీ అనేది లేదు, వాళ్ళ ప్రచారాలు ఈ తప్ప ఏం లేదన్న. ఇన్ని 5 సంవత్సరాలు అయినా కానీ ఏ ఒక్కటి చేసింది లేదు. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అన్ని అక్రమాలు తప్ప ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం డబ్బులు ఇచ్చారండి. 3 సంవత్సరాలు 15,000 బెంటెక్స్ గాజులు వ్యాపారం పెట్టుకున్నానండి. ఇంటింటికి తిరిగి అమ్ముకుంటున్నాను. రోజుకి ఒక 200-300 సంపాదించుకుంటున్నాను. 53 సంవత్సరాలు నాకు. కానీ మళ్ళీ వైఎస్ఆర్ రావాలండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు దాకా ఏం చేసింది? జనానికి ఎలా అడుక్కు తినాలో నేర్పించింది, కానీ ఇతను ఎలా బతకాలో నేర్పిస్తుంది. మనిషికి చదువు అనేది ఇస్తే, విద్య వైద్యం చదివిస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడు. దానికి అతను చేస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. మరి ఈసారి పొత్తు పెట్టుకున్న 3 పార్టీలు గెలుస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ గెలుస్తుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవదని చెప్పి అంటున్నారు. అలాగేం లేదండి. అవన్నీ వాళ్ళు ఉట్టి మాటలు, వాళ్ళు మాట్లాడటం వరకే కానీ అవన్నీ జరగని జరగని మాటలండి. మన జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, మళ్ళీ కూడా వస్తారు. ఆయన జగన్ గెలిచాడు అనుకోండి, జగన్ కర్మ. ఎందుకంటే సచ్చినట్టు ఇంతకంటే డబుల్ పని చేయాలి. జగన్ గెలవలేదు అనుకోండి, జనం కర్మ. కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ రాబోతుంది. సో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? నేను వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. సో వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకు వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన అన్ని మంచి పనులే కాబట్టి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని. సో ఇక్కడ ఏపీకి సంబంధించి నవరత్నాలు ఒక్కటి తప్ప అసలు జగన్ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ కాలేదు. సో గతంలో ఎలా ఉండే ఇప్పుడు కూడా అలా ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి సమాధానం? మేము ఉండేది అయోధ్య నగర్ లోటస్ లో 30 ఏళ్ళ నుంచి రోడ్ లేదు. లోటస్ అంటే చాలా పెద్ద ఫేమస్, పెద్ద పేరు. అలాంటి పెద్ద పేరున్న చోట ఒక గంట వాన పడితే బోట్ వేసుకెళ్ళాలి. ఆ బోట్ వేసుకెళ్ళేది 30 ఏళ్ళ నుంచి పడుతున్నారు బాధలు. మరి ఏ గవర్నమెంట్ అయినా, ఒక్క జగన్ గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టేశారు. లేదు అని ఎంతమంది చెప్తే ఉపయోగం ఏంటి? తిన్నవాడికి తెలియదా నేను తిన్నానా లేదా భోజనం అనేది? సో మరి ఈసారి ఏపీలో గెలిచేది మేమే అని చెప్పి కూడా ఆ పొత్తు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అంటున్నారు. ఈసారి మేమే గెలుస్తాం పక్క, ఆ సీఎం కూడా మాదే అని చెప్పి కూడా అంటున్నారు. అసలు జనసేన అనే వ్యక్తి చక్కగా ఆయన ప్రశాంతంగా ఆయన జీవితం ఆయన బతకకుండా హ్యాపీగా ఇంట్లో రెడ్ కార్పెట్స్ ఉన్న దాన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి వేరే చేతకాని పనులన్నీ చేస్తా జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప అతనికి ఏ రాజకీయ పరిజ్ఞానం లేదు, ఏమీ లేదు. ఇంకా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఆయన ఎప్పుడో ఒక్కసారి 6 కొట్టానని చెప్పి ఆ ఒక్క 6 బాల్ని చూపించి ఎన్నిసార్లు అదే బాల్ని పదే టీవీలో చూపిస్తే ఎట్ట కుదురుద్ది? ఒక్క హైటెక్ సిటీ కట్టాను, ఇంకోటి కట్టానని ఒక దాన్ని పెట్టుకొని ఇంకా ఎన్నాళ్ళు కథ నడుపుతారు? ఇప్పుడు ఇతను వచ్చాడు, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని స్కూల్స్, ఎంత మెడికల్. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు దాకా ఏం చేసింది? జనానికి ఎలా అడుక్కు తినాలో నేర్పించింది, కానీ ఇతను ఎలా బతకాలో నేర్పిస్తున్నాడు. అంటే మనిషికి చదువు అనేది ఇస్తే, విద్య వైద్యం చదివిస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడు. దానికి అతను చేస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు ప్రయత్నం అంటూ స్టార్ట్ చేశాడు. అతను ఏంటంటే చదువుకునే ముందు చదువు అనేది లేకపోవటం వల్ల జనాలు ఆ రూపాయి బియ్యానికి, 2 రూపాయల బియ్యానికి, ఎలక్షన్ వస్తే 1000 నోటికి లేకపోతే 2000 నోటికి ఈ జెండాలు పట్టుకొని తిరగడానికి ఇలాగా అలవాటు పడిపోయారు. దాని నుంచి మారుస్తున్నాడు. సొసైటీని మార్చడానికి ఒకసారి కుదరదు. ఇతను నిన్నగాక మొన్న పుట్టాడు, మహా అయితే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళకి ఉన్నోళ్ళకి 40 ఏళ్ళు చేసిన వాడికి తేడా లేదా? నువ్వు 4 ఏళ్ళు చేసి ఇప్పుడు మీ ఇంట్లో మీకు జాబ్ వచ్చిందండి, నెలకి 50,000 రూపాయల శాలరీ. ఈ నెల మీరు జాయిన్ అయ్యారు. మీరు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నెల జీతం తీసుకొని ఇంటికి వెళ్ళగానే మీ అబ్బాయి వచ్చి నాకు చైన్ కావాలి, మీ అమ్మాయి వచ్చి నాకు వడ్డాణం కావాలి, మా ఆవిడ వచ్చి పట్టుచీర కావాలంటే ఈ 50,000 ఎంతకాలం ఆగితే ఫ్యామిలీ డెవలప్ అవుద్ది? ఏంటి ఒక పద్ధతి ప్రకారం ఒక సంస్కరణ చేసుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు ఎక్కిన దగ్గర నుంచి ఏ పని, ఇప్పుడు ఏదైనా పని చేయనియాలిగా, ఉద్యోగం చేయనివ్వాలిగా. అతను ఉద్యోగం ఎక్కిన దగ్గర నుంచి నువ్వు దిగిపో, నువ్వు దొంగవి, నువ్వు లోపలివి. ఎందుకు ఇది? ఇప్పుడు ఉద్యోగం ఇచ్చా వదిలేయటం ఇంకా దాన్ని. నువ్వు 5 ఏళ్ళ తర్వాత నువ్వు అతను ఏం చేయలేదు అనుకో, జనానికి పిచ్చోళ్ళు కాదుగా, నేను చూసేస్తారుగా ఓటు. ఇప్పుడు జనం పిచ్చోళ్ళేం కాదు కదా, నువ్వు చెప్తేనే తెలుసుకుంటారా జనం? ఇవాళ నువ్వు వచ్చి ఏంటి జగన్ సైకో అను,
జగన్ లోపలం తిరిగితేనే జగన్కి అర్థం అవుద్దా? నువ్వు మంచివాడు అయితే ఇంకోటి ఎందుకు తిట్టడు? నీ మంచితనం నీ దగ్గర ఉంచుకుంటే, నీ దగ్గర మంచితనం ఉంటే జనమే నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర మెటీరియల్ ఉందనుకో, నీ దగ్గరికి వస్తుంది సబ్జెక్టు. నీ దగ్గర సబ్జెక్టులు అయితే రాదు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజధాని ఎక్కడ అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. రాజధాని ఎక్కడ అంటే, స్టేట్ డివైడ్ అయినప్పుడు నీ చేతిలో బాల్ ఉన్నప్పుడు ఏం చేసావు? ఇప్పుడు మాట్లాడటానికి స్టేట్ డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానంటే వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నావు. ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని నువ్వేం చేయగలిగావు? నువ్వు అప్పుడు చేసేసి ఉంటే ఇప్పుడు ఏం గోల లేదు కదా. ఇప్పుడు అన్నీ చేసి ఉంటే ఇప్పుడు ఏం గోల లేదు కదా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఏం కట్టాలి? ఇప్పుడు నిజంగా అక్కడ పెద్ద పెద్ద సచివాలయాలు కట్టేస్తే జనం కడుపు నిండిపోద్దా? ముందు జనం బతికుండాలిగా. ముందు మనకి భోజనం కావాలా, బిల్డింగ్ కావాలా? భోజనం కావాలా, రాజధాని కావాలా? భోజనం కావాలా, బతకడం కావాలా, లేకపోతే పెద్ద అమరావతి కట్టేసి ఆ అమరావతిని చూపించి ఏదైనా మ్యాజిక్ చేయాలా? ఇప్పుడు అమరావతి కట్టకపోతే ఏమైనా, రాజధాని కట్టకపోతే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? అది. సో పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కూడా ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆ జనసేనకి కూడా ఓటింగ్ పర్సెంట్ బాగా పెరిగింది సార్. యూత్ అందరూ ఆ పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ అయినారు. యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే అందరూ ఇంట్రెస్ట్ గా ఓటింగ్ పెరిగింది. కానీ ఆయన ఇండివిజువల్ గా చేస్తుంటే బాగుండేది. చాలా మంది ఒపీనియన్ అది. ఆల్రెడీ మీటింగ్ లాట్లో కూడా చెప్పారు కదా. ఆయన ఓన్ గా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు మెటీరియల్ ఉంటే ఎప్పటికైనా నువ్వే హీరోవి. నువ్వు మెటీరియల్ అయితే ఎప్పుడు నాన్ హీరో. నువ్వు సినిమాలు ఎలా సక్సెస్ అయ్యావో బయట కూడా అవ్వాలంటే నీ ఓన్ గా నీకు నువ్వు నిరూపించుకోవాలి. సో మరి జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు? పక్క 175 గెలుస్తామంటున్నారు. జగన్ గెలిచాడు అనుకోండి, జగన్ కర్మ. ఎందుకంటే సచ్చినట్టు ఇంతకంటే డబల్ పని చేయాలి. జగన్ గెలవలేదు అనుకోండి, జనం కర్మ. సో మరి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ రాబోతుంది. సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ గెలవాలనుకుంటున్నారు? ఆయన బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొస్తున్నారండి. ఇదివరకు పిల్లలకు చదువులు లేవు, అందరూ పనులు చేసుకునేవాళ్ళు. పెద్దవాళ్ళేమో ఎట్టి చాకిరి చేసేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని కూడా వాళ్ళ ఇళ్లలో పనులకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఈ వైఎస్ఆర్ గారు వచ్చిన కాడి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. అమ్మఒడి అని, విద్యా దీవెన అని, విదేశీ చదువులని చెప్పిస్తున్నారు. పాపన్యాసం ఇవన్నీ వేస్తున్నారండి. నేను కూడా, మా వారు ఎప్పుడు నాకు 23 సంవత్సరాలప్పుడు చనిపోయారండి. నేను పాస్ పని చేసుకుని ఉండేదాన్ని. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా బాబు తాగుడికి అలవాటు అయిపోయి మైండ్ ఇదైపోయి ఆ పిల్లోడు ఏం పని చేయడు. నేను పాస్ పని చేసుకొని కూలీ నాలి చేసుకుని బతుకుతానండి. ఈయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు కాపునేస్తం డబ్బులు ఇచ్చారండి. 3 సంవత్సరాలు 15,000 బెంటెక్స్ గాజులు వ్యాపారం పెట్టుకున్నానండి. ఇంటింటికి తిరిగి అమ్ముకుంటున్నాను. రోజుకి ఒక 200-300 సంపాదించుకుంటున్నాను. 53 సంవత్సరాలు నాకు. కానీ మళ్ళీ వైఎస్ఆరే రావాలండి. ఎప్పటికి కూడా ఆయన వస్తేనే పేదవాళ్ళు, బలహీన బడుగు వర్గాల వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు, బాగా చదువుకుంటారు. అందరూ కూడా చాలా బాగుంటది అనమాట. పేదవాళ్ళు అంటూ లేకుండా. మీరు అమ్ముకున్న ఇవేనా గాజులు? ఇవేనండి బెంటెక్స్ గాజులు. ఓకే. అంటే ఈ గాజులు వచ్చే పైసలతోనే కొనుక్కున్నారు మీరు? అవునండి. ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులతోటి నేను వ్యాపారం పెట్టుకుంటున్నాను. ఆ వ్యాపారంతో నా కొడుకుని పోషించుకుంటున్నాను. నేను కూడా తింటాకే అది చేసుకుంటున్నాను. మరి ఈసారి పొత్తు పెట్టుకున్న 3 పార్టీలు గెలుస్తాయి. టీడీపీ, జనసేన, ఆ బీజేపీ గెలుస్తుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవదని చెప్పి అంటున్నారు. అలాగేం లేదండి. అవన్నీ వాళ్ళు ఉట్టి మాటలు. వాళ్ళు మాట్లాడటం వరకే కానీ అవన్నీ జరగని జరగని మాటలండి. మన జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, మళ్ళీ కూడా వస్తారు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువత అంతా ఖరాబ్ అయిపోయింది. యువతకి ఎలాంటి జాబులు లేవు, ఉద్యోగాలు లేవు అంటున్నారు. అది వాళ్ళు చేసుకున్న దానికి మనం ఏం చేస్తామండి? ఉద్యోగాలు లేవు అంటే అన్ని ఒకళ్ళ మీద ఆధారపడకూడదు కదండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఆయన చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లను పెట్టారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టారంటే మాకు 200 పెన్షన్ ఇచ్చినప్పుడు ప్రకాశ్ నగర్ ట్యాంకీలోకి వెళ్ళిపోయి పొద్దున్న 5ంటికి వెళ్ళి పుస్తకం పెడితే రాత్రి 9 వరకు ఆ 200 కోసం పడిగాపులు కాసేవడం. అదే ఇప్పుడు 3,000 రూపాయలు పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి 6ంటికల్లా టంచిన్గా తలుపు కొట్టి అమ్మ ఇదిగోండి పెన్షన్ అని చెప్పేసి ఇస్తున్నారు. మీకు హెల్త్ ఎట్లా ఉందమ్మా, మీ ఇంట్లో ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మా సొంత బిడ్డల్లాగే అడుగుతున్నారండి. వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకోకుండా పేద ప్రజలను ఆదుకుంటున్నారు. మాకు 6ంటికల్లా కరెక్ట్ గా డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు. సో మళ్ళీ ఎలక్షన్ వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తారు. అలాగే అదే వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా యువతకి చాలా ఇష్టం. యువతకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఉండొచ్చండి ఇష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మటుకు గ్యారంటీగా 175కి 175 గ్యారంటీ ఆయనే వస్తారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఏం పేరు? సలీం అన్న.
సలీం. సో మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లు రాబోతున్నాయి. సో ఎవరికి కొట్టేద్దాం అనుకుంటున్నారు, ఏంది అసలు ఇక్కడ? ఇక్కడ పక్క వైఎస్ఆర్ అన్న, టీడీపీ అనేది లేదు. వాళ్ళ ప్రచారాలు ఈ తప్ప ఏం లేదన్న. ఇన్ని 5 సంవత్సరాలు అయినా కానీ ఏ ఒక్కటి చేసింది లేదు. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అన్ని అక్రమాలు తప్ప ఏం లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి జగనన్న గారు ఆ మొత్తానికి ఎవరు అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి వెళ్తున్నాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు రావట్లా. కంపల్సరీ పార్టీ అనేది లేదన్న. అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. ఇక కంపల్సరీ మళ్ళీ వైఎస్ఆర్ జెండానే ఎగరేస్తాం మంగళగిరి. టీడీపీ వాళ్ళు ప్రచారం తప్ప ఏం లేదు. కాకపోతే ఏదో తోపుడు బొళ్ళు, ఇస్త్రీ పెట్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు తప్ప 5 సంవత్సరాలు హడావుడి ఏమైందన్న? పేదోళ్ళు 5 సంవత్సరాలు ఏమయ్యారా పేదోళ్ళు? ఇప్పటికి ఐటీ కంపెనీలు ఏందా, మంగళగిరి ఆటో నగర్ తీసుకుందాం తప్ప ఏం లేదు. మంగళగిరి తెలుగుదేశం నాయకులు ఇంతవరకు బయటికి రాలేని పరిస్థితిలో ఉందన్న అంటే మంగళగిరి. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు రంగంలోకి దిగబోతున్నారు. సో గతంలో కూడా తను ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. సో పక్కా ఈసారి నేనే గెలుస్తానని చెప్పి చెప్తున్నాను. లేదన్న, పక్క ఈసారి కూడా వైఎస్ఆర్ జెండానే ఎగిరిత్తి. టీడీపీ ఏం లేదన్న, హడావుడి తప్ప ఏం లేదు. సో ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలని చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు బాగున్నాయి అన్న. ఇంటింటికి పింఛన, స్కూల్స్, బడి, విద్యా కానుక, చేనేత పింఛన, చేనేత మొగ్గాల షెడ్లకి ఎప్పుడైనా ఆదుకోవడం కానీ, చేనేత చేయూత, ఇవన్నీ మా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి అన్న. ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన పథకాలు సామాన్య జనాలకి అందుతలేవు, కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకే అందుతున్నాయి, ఎలాంటి సామాన్య కార్యకర్తలకి అందుతలేవు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. మీరేమంటారు? లేదన్నా, అందరికీ జరుగుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదన్నా, అందరికీ జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెత్తనదారుల కోసం కొద్దిగా సొసైటీ ఏదో పెట్టుకోవాలని తప్ప ఏం లేదు. మంగళగిరిని ఒక అడ్డాగా తీసుకున్నారు వాళ్ళు, అంతకు మించి ఏం లేదన్నా. సో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం సంబంధించి చూసుకున్నట్టయితే లావణ్య గారు ఉన్నారు, అలాగే ఇటు టీడీపీ నుంచి నారా లోకేష్ గారు ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది, రసవత్తంగా పోటీ సాగబోతున్నారు, ఇక్కడ వన్ సైడ్ ఉండబోతున్నారు ఇక్కడ పోటాపోటీగా ఉండిస్తానా, కానీ మా లావణ్యమ్మ గారే గెలుస్తారు మంగళగిరి నియోజకవర్గం. వైసీపీ జెండానే ఎగరేస్తాం. ఎందుకంటే ఇక్కడ మంగళగిరికి సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తుగా రాబోతున్నాయి. సో ఎఫెక్ట్ పడే అవకాశం ఏం లేదంటారా మరి ఇక్కడ? లేదన్నా, 10 మంది కలిసి వచ్చినా కానీ ఇక్కడ సింగిల్ గా ఎజెండా వచ్చింది, సింగిల్ గానే గెలుస్తాం. సో మరి వైఎస్ జగన్ గారు ఈసారి 175 సీట్లు 175 సీట్లు కొడతామని చెప్పి అంటున్నారు. కనీసం 10 సీట్లు కూడా రావని చెప్పి కూడా ఇటు వేరే పార్టీ వాళ్ళు అన్నారు. మీరేమంటారు దానికి? అదే అన్న, తెలుస్తుంది కదా, 10 సీట్లు కూడా రానోళ్లే కదన్నా. జనసేనను వీళ్ళని పొత్తు పెట్టుకున్నారు బీజేపీ. సింహం సింగల్ గా వచ్చిద్దన్నా ఎప్పుడైనా కానీ. మా జగన్ అన్న అదే, మీకు మంచి జరిగితేనే ఓటేయమన్నాడు, జనాలే ఇస్తారు. సో మరి ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మరి మీరు? సీఎం జగనే అన్న, పక్కా జగన్, 100% షూర్. సో మరి ఇక్కడ ఎలక్షన్ రాబోతుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము గత 10 సంవత్సరాల నుంచి మేము ఫ్యాన్ గుర్తుకే చేస్తున్నాం. ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తా ఉంటారు. ఎందుకు ఫ్యాన్ గుర్తుకే ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? మాకు పథకాలు ఇంటికి వస్తున్నాయి. మాకు ఇప్పుడు నాకు పెన్షన్ ఉంది, చేనేత పెన్షన్. నాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు 3,000 రూపాయలు. మా మా ఆడవాళ్ళకి 18,000 రూపాయలు సంవత్సరానికి పడుతున్నాయి. మాకు ఏదన్నా కానీ మా ఇంటికి వచ్చి మాకు పథకాలు ఇంటికి వస్తున్నాయి, మాకు కష్టపడకుండా. ఫస్ట్ నుంచి కూడా మేము అక్కడే వైఎస్ఆర్ గారు పోయిన కాడి నుంచి మేము ఇటే. సో అన్ని పథకాలు ఇంటికి వస్తున్నాయని చెప్పి నువ్వు అంటున్నావు, అసలు పథకాలే అందుతలేవు సామాన్య జనాలకి అనేవాళ్ళు అంటారు. మాకు వస్తున్నాయి కాబట్టి మేము వస్తున్నాయి అని చెప్తున్నాం. అది సో మీకైతే అన్ని పథకాలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు, అలాగే ఇక్కడ లావణ్య గారు పోటీ చేయబోతున్నారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం ఇద్దరిట్లో మీరు? మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ అయితే లావణ్య గారే మేము గెలుస్తారని ఉంది. సో ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిండు లోకేష్, మరి ఈసారి గెలుపు పక్కా నాదే అని చెప్పి అంటున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఆర్కే గారు బాగా పనులు చేశారు మాకు మంగళగిరి నియోజకవర్గంలో. ఇప్పుడు మొన్నటిదాకా చేస్తానే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఇంటింటికి తిరుగుతున్నాడు ఆయన కాడ. ఆయన వల్ల కానీ లావణ్య వల్ల కానీ మాకు మేలు జరుగుద్దని మేము గెలుస్తామా. అంటే సానుభూతి ఓట్లు పడితే గతంలో కూడా ఓడిపోయాను కాబట్టి ఈసారి పక్క నేనే గెలుస్తా అని చెప్పి కూడా లోకేష్ బాబు అంటున్నారు. అవి అనుకున్న వాళ్ళు అనుకుంటారు, మాకు గెలుస్తారని మాకు గ్యారంటీ ఉంది. సో ఇంకోటి 175కి 175 సీట్లు గెలుస్తాం ఈసారి పక్కా అని చెప్పి కూడా వైసీపీ జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు దానికి? నేను వచ్చి నాకు ఎంచిన ప్రకారం 120, 110 వస్తాయని. ప్రభుత్వం ఏది ఫామ్ చేస్తారు అనుకుంటున్నాను? మాకు వైఎస్ఆర్ పార్టీ 120, 110 దాకా వస్తాయని. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 పొత్తులుగా వస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. మరి ఎలా వర్కౌట్ కాదంటారా? ఇక్కడ అవన్నీ కాదండి, మా లెక్క ప్రకారం అయితే
మేము ఫస్ట్ నుంచి ఫ్యాన్కే వేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఇక్కడ మంగళగిరిలా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? మా లోకల్ అమ్మాయి లావణ్య గెలుపుతుందని మేము అనుకుంటున్నాం. సో మరి అక్కడ టీడీపీ నుంచి కూడా లోకేష్ పోటీ చేస్తున్నారు, చంద్రబాబు కొడుకు. మరి ఎట్లుంటది ఇక్కడ గెలిచే అవకాశం లేవు? ఆమంటే మనకు అన్ని పథకాలన్నీ వస్తున్నాయి కాబట్టి మాకు పింఛన్ వస్తుంది, 18,000 రూపాయలు పడుతున్నాయి. ఇల్లు వచ్చింది మాకు. ఇల్లు వచ్చిందా మీకు? వచ్చింది. సంతోషంగా ఉందా? ఆ సంతోషమే. ఇల్లు వచ్చింది, ఇంట్లో కూడా ఉన్నాము. మాకంతా పథకాలన్నీ బాగానే వచ్చినాయి. ఈ లగాటీల అమ్మాయి కాబట్టి లావణ్య గెలుస్తుంది. సో మరి టీడీపీకి ఏరంట ఓటు? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి కూడా ఇక్కడ నించుంటున్నారు, ఆయనకి ఏరంటారు ఓటు? ఏరు ఫ్యాన్కే వేస్తారు. ఎందుకు? ఫ్యాన్ కి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఫ్యాన్ కి. అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి బాగా చేస్తున్నాడు కాబట్టి వైఎస్కే వస్తాయి. మరి ఇక్కడ ఫ్యాన్ వచ్చిన తర్వాత ఏమీ అభివృద్ధి చెందలేదు, ఇట్లా పాత ఎట్లుండే ఎప్పుడు అట్లే ఉంది, ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకు అయ్యింది అభివృద్ధి? ఎందుకు లేదు? పిల్లలకేంటి, బయటికి గోరు ముద్ద ఏంటి, అన్ని బాగానే పెడుతున్నాడు కదా. ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఎవరు చెబుతారు? తినేవాళ్ళు ఎవరు చెప్పరు ఆ మాట. అవును కదా. మన లావణ్యే గెలుతుంది ఈ లోగాటిలో. అది. సో మళ్ళీ ఇక్కడ లావణ్యకే ఓటేసి గెలిపిస్తారు, మళ్ళీ ఫ్యాన్ కే ఇస్తా అంటారు. ఆ ఫ్యాన్కే వేస్తాం మేము మట్టికి. మాకు ఆయన ఫోటో కూడా ఉంది ఇంట్లో. ఎవరిది? వైఎస్ గారిది, జగన్ గారిది. మాకు ఆయనే గెలుస్తుంది. సో అభిమానమా జగన్ గారు అంటే? అదిగో ఎప్పుడు ఇంకా అదే పెట్టుకుంటాడు. సో ఇష్టం అన్నమాట. అవును, బాగా. ఓకే. సో ఓటు మాత్రం లావణ్య గారికి ఇస్తారు. లావణ్యకే.